నువ్వు నాకు ఎలా చెప్తున్నావు, నేను సరే ఓకే ఇప్పటి నుంచి ఒక డీల్. నువ్వు కళ్యాణ్ నాతో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నేను అలాగే బిహేవ్ చేస్తాను. నేను అసలు ఏమి బిహేవ్ చేయను. ఇన్ ద సెన్స్ మాట్లాడుకోవాలని వదిలేస్తున్నా అని అంటున్నావు కదా, అందుకే మీరు మాట్లాడుకో. నేను నువ్వు ఒకటా వాడికి, నేను అక్కనవుతా. ఫ్రెండ్ అదే ఏదన్నా కానీ డిఫరెన్స్. నేను అక్కనవుతా, నేను కొడతా, టార్చర్ చేస్తా వాడిని పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఫ్రెండ్ నిజంగా కలర్ వచ్చావేమో. ఫిక్స్డ్ గా ఉంటుంది, బాగుంటుంది. సీరంతో మనకి సీరం ఎట్లా ఎందుకు యూజ్ చేస్తారని తెలియదు. యా ఎక్కడో చూసినట్టు మీ మమ్మీ ఏం చేసినా నీ మనిషికే నాకు తెలుసు. అందుకే నేను ఆపను మా మమ్మీ ఏం చేసి సరే చేసుకుని వెళ్ళిపోండి. నిజంగా ఒక కన్న కొడుక్కి చేసినట్టే చేస్తున్నారుగా. ఆ కొడుకు అట్లే చేస్తాను కదా రోజు బయట. అలాగే చూసుకుంటాను. లక్క తెలుసా ఈ హౌస్ లో చాలా బాగా చూసుకుంటారు. అందరికి తను నచ్చదు, నాకు నచ్చుతుంది. అంటే బయట జనాలకు నచ్చింది, అది నాకు తెలుసు. హౌస్లో నామినేషన్ పాయింట్ వస్తే ఫస్ట్ తన మీద పెడతారు కానీ ఇప్పుడు కాదు రియల్ గా ఉన్నారు. ఎవరు ఉంటారు ఫేస్ టు ఫేస్ రియల్ ఉంటారు. నేను అది ఫస్ట్ డే గమనించాను. ఫస్ట్ డే వచ్చినప్పుడు నైట్ పడుకొని ఏడుస్తున్నాడు. ఏమైంది సంజన గారు అంటే ఇలా 5 months బేబీ అండ్ 3 years old బాయ్ వదిలిపెట్టి వచ్చాను అంటే నేను అప్పుడు చెప్పాను, వదిలిపెట్టి వచ్చారు. నేను మీ కొడుకుని అనుకోండి, మీకు ఏదన్నా ఉంటే నాకు చెప్పుకోండి, నేను మిమ్మల్ని నవ్విస్తాను అంటే ఐ వాంట్ ఫన్ రా, నాకు ఫన్ లేని నిద్ర పడదు అంటే ఒక పని చేయండి, మీకు ఎప్పుడు ఫన్ కావాలని నన్ను పిల్లలు మిమ్మల్ని నవ్వించి పడుకోగలరు. ఆ రోజు నుంచి రోజుకు ఒక అరగంట పడుకునే ముందు నా ముందు కామెడీ చేస్తాను. లోపలికి వెళ్దాము. పోనీ ఇక్కడే ఉందా? సరే పోనీ నేను వెళ్తామా? ఓకే ఇక్కడే ఉందా? కట్ చెప్పు.